Audio Jungle. మన ఊరు మన ప్రణాళిక పథకం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో తెలంగాణ ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికోసం సర్వే కూడా చేసింది. ఈ సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల వద్దకు వెళ్ళి వారి నుంచి సూచనలను సేకరించి ప్రజల సూచనలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ఈ పథకాన్ని రూపొందించింది. ఉద్దేశం: గ్రామ అభివృద్ధికి కీలక అంశాలైన సహజ వనరులు, వ్యవసాయం, పౌష్టికాహారం, విద్యుత్, త్రాగునీరు, పరిశుద్ధ్యం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనతో కీలక పాత్ర పోషించడం. లక్ష్యాలు: గ్రామ పంచాయతీల, గ్రామ సభల యొక్క శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, గ్రామ పంచాయతీలలో అవగాహన కల్పించడం, సామర్థ్యాల పెంపు ద్వారా వీటిని బలోపేతం చేయడం. పథకం లక్షణాలు: గ్రామస్తుల భాగస్వామ్యం. గ్రామ సభల ద్వారా ప్రజలు నేరుగా అభిప్రాయాలు తెలుపుతారు. సమగ్ర ప్రణాళిక: నీటి వనరులు, విద్యుత్, రోడ్లు, పరిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య మొదలైన అంశాలపై ప్రణాళిక. డేటా ఆధారిత నిర్ణయాలు: గ్రామ సమాచారం సేకరించి అర్థం చేసుకొని అభివృద్ధి చర్యలు చేయడం జరుగుతుంది. సమూహిక నిర్ణయం: అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధాన దశలు: గ్రామ స్థితిగతుల పరిశీలన, అవసరాల గుర్తింపు, గ్రామ అభివృద్ధికి సంబంధించి అత్యవసరమైన ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటికి అధికారులకు లేదా గ్రామసభకు తెలియజేయడం. వార్షిక ప్రణాళిక అంటే వచ్చే ఏడాది గ్రామానికి ఏ పనులు కావాలి, ఎప్పుడు చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అన్నదాన్ని ముందుగానే నిర్ణయించి రాసే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. అమలు పర్యవేక్షణ అంటే సరైన విధంగా జరుగుతుందో లేదా తెలుసుకోవడం. ప్రయోజనదారులు: గ్రామ అభివృద్ధి కోసం క్రమబద్ధమైన దిశ. ప్రజల అవసరాల ప్రకారం ప్రాధాన్యత అంటే మిగతా వాటికంటే ముందు చేసే ముఖ్యమైనది. ప్రభుత్వం నుండి నిధులు ఫలితంగా వినియోగించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.